అద్భుతమైనటువంటి ఫంక్షన్కి నేను ఎందుకు రావాలో, నేను ఎందుకు వచ్చానో, ఎలా ఎంజాయ్ చేశానో మీ అందరికీ తెలిసిన తర్వాత ఆర్టిస్టులందరినీ చూస్తే మీరు క్షమించాలి, మీ ఎవరి పేర్లు నాకు తెలియదు అన్నందుకు నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఇందాక కంగారులో మారుతీయే చెప్పలేదు ఎవరి పేరు. మారుతీయే చెప్పనప్పుడు నేను మాత్రం ఎందుకు చెప్పాలి పేర్లు? నేను చెప్పను. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే, మీ అందరికీ కొంచెం మీకంటే ముందు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తిగా నా అనుభవాన్ని మీకు చెప్పేది ఏంటయ్యా అంటే, ఒక సినిమా ఓపెనింగ్లో మొన్న ఎప్పుడో రజనీకాంత్ గారు అన్నాడు. రజనీకాంత్ అంటే ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చిన వాళ్ళం మేము. ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్, నేను సెకండ్ బ్యాచ్, మా తర్వాత బ్యాచ్ చిరంజీవి గారు. మేమంతా ఒకటే ఇన్స్టిట్యూట్లో చదువుకుని, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మద్రాసులో చదువుకుని వచ్చాం. రోజా ఒక విషయం తెలుసా నీకు ఉన్నాడు. ఏం శివాజీ అన్నా నేను, ఏమయ్య ఫోన్ పెట్టి అంటే తిడతాడు. అది ఆ సెల్ ఫోన్ కనిపెట్టినండి ఎవడన్నా తీసుకొస్తే వాడి సంగతి నేను మళ్ళీ వేరే చూసుకుంటా మా వాళ్ళందరితో కలిపి వెనకాల. ఏంటి అన్న, ఏంటి శివాజీ రావు ఆయన పేరు. మేము శివాజీ అని పిలిచేవాళ్ళం. ఆయన పేరు రజనీకాంత్. ఏం లేదు రాజా, మన రోజుల్లో హీరో అవడానికి చాలా కష్టపడేవాళ్ళం. కానీ ఒక్కసారి హీరో అయితే ఇంకా తిరుగు లేకుండా పనిచేసేవాళ్ళం. కానీ ఇవాళ జనరేషన్ చూసారా, ఎవరైనా ఏ రోజైనా హీరో అవ్వచ్చు. కానీ నిలబడటం చాలా కష్టం కదా. ఆ నిలబడడానికి మీరందరూ ప్రయత్నించాలని, సస్టైనబిలిటీ, ఒక సస్టైనిటీ రావాలి అని అంటే దానికేం కావాలో అది బాగా ఆలోచించండి. ఒక సినిమా అంటే ఒక రోజుతో సమానం. 365 రోజులు ఉంటాయి సంవత్సరానికి. 100 సంవత్సరాలు బతకాలి మీరు. కాబట్టి ఒక రాజేంద్ర ప్రసాద్ అనేవాడు 37 సంవత్సరాలు ఎందుకున్నాడు? ఒక లేడీస్ టైలర్ లాగా పెళ్లి పుస్తకం ఉంటుందా? పెళ్లి పుస్తకం లాగా ఏప్రిల్ 1 విడుదల ఉంటుందా? ఏప్రిల్ 1 విడుదలలాగా ఆ నలుగురు ఉంటుందా? ఎందుకుండవు ఇవన్నీ అనుకుంటే మీరు కూడా చాలా ఎక్కువ కాలం ఆర్టిస్టులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బెస్ట్ యాక్టర్స్ జీవితంలో నాకు తెలిసి నిజమైన యాక్టర్ ఎవడో కూడా జీవితంలో యాక్ట్ చేయడానికి పనికి రారు. అందులో నేను ఒకడిని. మొన్న ఎలక్షన్లో చూసుంటారు. కాబట్టి ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైనటువంటి ఫంక్షన్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ కీప్ దిస్ ఎమోషన్స్ ఇన్ ద సేమ్ వే. అందరూ ఇదే హుషారుతో, ఇదే ఇంటెన్సిటీతో మీరందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు బెస్ట్ యాక్టర్స్ అనే సినిమా అద్భుతమైన విజయం సాధిస్తే నేను వచ్చిన దానికి అది ప్రతిఫలం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.